అరాకొరగా పెదబాడు పాఠశాల భవనం కంకర నేలపై పిల్లలు చదువులు. స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడిచిన మారడి బతుకులు. అరాకోరా చదువులు, దీనస్థితిలో విద్యార్థులు, కటక నేలపై చదువుల. విద్యాశాఖ మంత్రికి గారు పట్టించుకోండి. పంచాయతీరాజ్ శాఖ మంత్రి మా వైపు ఒక్కసారి చూడండి. మా బ్రతుకులు ఇంతేనా, మారవా, మార్చరా అండి. సీఎం గారు కనికరించండి. మంచి భవనం ఏర్పాటు చేయండి సార్ అంటూ విద్యార్థులు ఆవేదన. అల్లూరు జిల్లా పెదబైలు మండలం గిన్నెలకోట పంచాయతీ పెదబాడు గ్రామంలో పాఠశాల భవనం పూర్తి చేయాలని గ్రామస్తులతో పాటు గిరిజన విద్యార్థులు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బూడిద మాధవరావు డిమాండ్ చేశారు. పెదబాడు గ్రామంలో గల మండల ప్రాథమిక పాఠశాలకు సుమారు 26 మంది పిల్లలు చదువుకుంటున్నారు. కానీ పాఠశాల భవనం పూర్తి కాక సరైన సదుపాయం లేక పాఠాలు నేర్చుకోలేని దుస్థితిలో ఉన్నాం. ఎప్పటికైనా మార్చండి. నేర్చుకోవటానికి పిల్లలు, పాఠాలు చెప్పడానికి ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి ఘటన కళ్లకు కనిపిస్తుంది. గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో నాడు నేడులో భాగంగా పాఠశాలకు భవనం మంజూరైంది. కానీ పాఠశాల భవనం పనులను ప్రారంభించి అటు ఇటు కాకుండా మధ్యలోనే వదిలేయడంతో పిల్లలు కూర్చోటానికి కూడా వీలు కాకుండా ఉంది. దీనివలన పిల్లలు చదువుకు దూరమవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎండాకాలంలో ఎండకు, వానకు పిల్లలు బాధలు చూడలేని పరిస్థితి. గ్రామంలో వర్షాకాలంలో 4 నెలల పాటు పాఠశాల మూతపడి ఉంటుంది. దానికి గల కారణం గ్రామానికి రహదారి సౌకర్యం లేక వర్షాకాలంలో పాఠశాలకు ఉపాధ్యాయుడు రావాలంటే కొండవాగు దాటుతూ ప్రాణాలు పనంగా పెట్టి రావాలి. అలాగే గ్రామంలో ఎవరికి ఆరోగ్యం బాగోలేకపోయినా నిత్యావసరాలు సరుకులు తెచ్చుకోవటానికి కానీ, పండించిన పంటలు సంతలో అమ్మాలన్నా కానీ, గర్భిణీ స్త్రీలను హాస్పిటల్కి తీసుకువెళ్లాలన్నా సాహసం చేయాల్సిందే. దీంతో గ్రామంలో అనారోగ్యం పాలై చాలామంది సరైన సమయంలో ఆసుపత్రికి వెళ్ళలేక మరణించినటువంటి బయట ప్రపంచానికి తెలియని ఘటనలు ఎన్నో. తక్షణమే జిల్లా అధికారులు ఈ గ్రామాన్ని సందర్శించి పిల్లలు చదువుకోవటానికి పాఠశాల భవనంతో పాటు రహదారి బ్రిడ్జ్ పూర్తి చేయాలని గ్రామస్తులతో పాటు గిరిజన విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకుండా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమానికి సిద్ధమని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నాయకులు చంటిబాబు, నాగరాజు, మాధవరావు, గ్రామస్తులు వినాయకరావు, అంజిరావు, అప్పలనాయుడు, చిన్నెమ్మి, బొంజినాయుడు, హరి తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు బూడిద మాధవరావు. నేను అల్లూరు జిల్లా గిరిజన విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు పెదబైలు మండలం గిన్నెలకోట పంచాయతీ పెదపాడు గ్రామంలో గ్రామస్తుల యొక్క సమాచారంతో ఈరోజు ఈ గ్రామానికి సందర్శించడం జరిగింది. సందర్శించినటువంటి తరుణంలో చాలా మా దృష్టిలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు, అది ఇక్కడ ప్రధానంగా పాఠశాల అండి. పాఠశాల అనేది వీరికి వైసీపీ హయాంలో నాడు నేడు అనే కార్యక్రమంలో నాడు నేడులో ఈ యొక్క పాఠశాల అనేది శాంక్షన్ అయ్యడం జరిగింది. శాంక్షన్ అయినప్పటికీ పాఠశాల అనేది బిల్లులు పూర్తయినప్పటికీ పాఠశాల అనేది పూర్తి కాకపోవడంతో ఈరోజు పిల్లలందరూ కూడా చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. కనీసం ప్లాస్టింగ్ కూడా వేయలేనటువంటి పరిస్థితి. ఇక్కడ పిల్లలు మధ్య మార్గంలోని ఈ బిల్డింగ్ అనేది ఆపివేయడం వలన పిల్లలు కనీసం కింద కూర్చోని చదువుకోవడానికి కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొందండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇక్కడ పిల్లలు కేవలం ఇక్కడ ఉన్నటువంటి చిప్స్ రాయల మీద కూర్చొని పిల్లలు బడి నేర్చుకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కావున ఈ విషయాల్ని కూడా ఎన్నో మార్లు ఈ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా వెళ్ళి అడిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా దీన్ని స్పందించకపోవడం అనేది ఇది చాలా బాధాకరం అనేది మేము తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఒక పిల్లవాడు పై స్థాయికి వెళ్ళాలన్నా కూడా ఏదైతే కింది తరగతిలో ఉందో కింది స్థాయిలో ప్రాథమిక స్థాయిలో వీడు సక్రమంగా నేర్చుకుంటేనే వీడు పై స్థాయికి వెళ్ళగలడు. కావున ఈ క్రింది స్థాయిలో వీడు ప్రాథమిక స్థాయిలోనే సరిగ్గా పాఠాలు నేర్చుకోకపోవడం వల్ల వీడు వెళ్ళేటటువంటి గమ్యం కూడా వెళ్ళలేకపోతున్నాడని నేను తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ మారుమూల గ్రామం అయినటువంటి పెదపాడు గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ సమస్య ఇది ఇంతంత కాదండి. ఈ సమస్యని వెంటనే కనీసం పిల్లలు కూర్చోవడానికైనా ఒక ప్లాస్టింగ్ అనేది వేయించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ప్రధానంగా ఇక్కడ గ్రామస్తులు బిల్లులు కూడా దీన్ని అయిపోయిందనేసి అంటున్నారు. కావున దీనికి మేము ఈ బిల్డింగ్ కానీ పూర్తి స్థాయిలో చేయకపోతే దీని గురించి మేము ఆర్టీఐ కూడా మేము వేయడానికి మేము ఇప్పుడు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాము. అదే కాదండి, ఈ గ్రామంలో ఈ ఒక్క పాఠశాల సమస్య కాదు, ప్రధానంగా వీరికి రహదారి సౌకర్యం కూడా లేదు. ఎందుకంటే వీరి గ్రామంలో ఏదైనా బాగోలేకపోయినా గర్భింతలు కానీ
ఒక బాగలే ఏది జబ్బు వచ్చినా కూడా వీరు హాస్పిటల్కి వెంటనే వెళ్ళాలి అనుకున్నా కూడా సరైనటువంటి సమయానికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వీరికి వెళ్ళాలి అనుకుంటే వీరికి అంబులెన్స్ ఏది రావాలన్నా కూడా వీరికి సుమారు ఒక 6 కిలోమీటర్ దూరంలో వీరు వెళ్ళి బండెక్కాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి మార్గంలో వీరికి ఒక వాగు ఉందండి, ఆ వాగు దాటుకుంటూనే వీరు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది. కావున వీరికి ప్రధానమైనటువంటి సమస్య, ఎందుకంటే ఈ పాఠశాలకు కూడా చదివేటువంటి పిల్లలకు వీరికి వర్షాకాలం అయితే 4 నెలల పాటు వీరికి పాఠశాలలు మూతబడి ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏవైతే ఈ సంబంధిత అధికారులు ఉన్నారో పిఓ, కలెక్టర్, డిడి వీళ్ళందరూ దీన్ని దృష్టి పెట్టి ఒకసారి పర్యవేక్షించి వీరికి ఉన్నటువంటి ఈ స్కూల్ భవనం పూర్తి చేయాలి. అలాగే వీరికి ఉన్నటువంటి ఆ రహదారి, ఆ బ్రిడ్జి ఇవన్నిటి కూడా మీరు పూర్తి చేయాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాము. లేదనుకుంటే మేము దీన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్ళడానికి కూడా మేము వెనకాడబోమని తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి అధికారులందరూ కూడా ఈ మారుమూల ప్రాంతంలో ఎవరు కూడా సందర్శించడం లేదండి. ఇక్కడ వారు స్వయంగా వచ్చి సందర్శిస్తే ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటనేది వారికి కూడా తెలుస్తుంది. కావున ఇప్పటికైనా ఈ సంబంధిత అధికారులు ఈ పెదపాడు గ్రామంలో వచ్చి ఈ పాఠశాలలో ఈ పిల్లలు పడేటటువంటి బాధని మీరు ఒకసారి చూసి గుర్తించి వీరికి వెంటనే ఈ పాఠశాల పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదు అనుకుంటే మాత్రం మేమందరం కూడా కలిసి ఐటీడీఏ కలెక్టరేట్ వరకు ముట్టడి చేయడం కూడా మేము వెనకాడబోమని తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రతి అధికారి కూడా ఇక్కడ దృష్టి పెట్టి మాకు ఈ స్కూల్ అనేది వెంటనే ఇది పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ సమ్మర్ అంటే ఎండాకాలం అయిపోయిన వెంటనే వర్షాకాలం వస్తుంది. వర్షాకాలంలో సుమారు 4 నెలల పాటు ఇక్కడ బడి కూడా జరగనటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఎండాకాలంలో పిల్లలు ఇక్కడ ఎండకు ఎండి ఇక్కడ పిల్లలు నేర్చుకునేటువంటి పరిస్థితి ఉంది. ఉపాధ్యాయులు వస్తున్నారు. ఉపాధ్యాయులు వచ్చినప్పటికీ వీరికి పాఠాలు చెప్దామన్నా కూడా ఉపాధ్యాయులు కూడా చెప్పడానికి కష్టమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. కావున అధికారులు ఎందుకంటే ఇలాంటి అధికారులు దృష్టి పెట్టి ఈ పాఠశాల భవనం అనేది పూర్తి స్థాయిలో మీరు నిర్మించాలని చెప్పి ఈ రోజు మేము గిరిజన విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నామని ఈ రోజు మీకు డిమాండ్ చేయడమే కాదు, మేము హెచ్చరించడం కూడా జరుగుతుందని మేము ఇప్పుడు తెలియజేస్తున్నాం.